ఫలక్నామా దాస్ టు మాస్ కా దాస్, అసలు ఈ గ్యాప్లో హౌ డిడ్ లైఫ్ చేంజ్, ఎలా ఉంది ఏంటి? మనం చాలా ప్లాన్ చేస్తాం కానీ లైఫ్ మన కోసం ఇంకోటి ప్లాన్ చేసి పెడుతుంది. లిటరల్లీ 5th year ఆఫ్ ఫలక్నామా దాస్ రిలీజ్ May 31st. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇస్ రిలీజింగ్. ఎగ్జాక్ట్లీ May 31st ఫలక్నామా దాస్ రిలీజ్ 5 years ago. సో డిసైడ్ చేసుకుంది సినిమానే నేను May 31st చేస్తాను డిసైడ్ చేసుకున్నాను. అందుకే వెరీ స్పెషల్. డెఫినెట్లీ మళ్ళీ అప్పుడు కొట్టిన లాంగ్ జంప్ ఒకటి కొట్టాలి ఇప్పుడు. యా, అండ్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు చాలా మంచి ఫ్రెండ్స్ అని తెలుసు. సో ఒకవేళ కనుక ఎన్టీఆర్ గారి సినిమాని ఏదైనా రీమేక్ చేయాల్సి వస్తే విచ్ మూవీ డూ యూ వాంట్ టు పిక్? నాలుడు. వావ్, సూపర్. కాబట్టి కొంచెం ఏమన్నా ఫిక్స్ చేసుకొని కొంచెం టైట్ చేసుకొని బాగుంటుంది ఆ సినిమా. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాం. మీరు రోడ్ మీద ఇలా వెళ్తూ ఉన్నారు, ఒకటేసారి 2 బైక్లు వచ్చి మీకు అటు ఇటు ఆగాయి. ఇటువైపు ఏమో విశ్వక్ ఉన్నాడు, ఇటువైపు ఏమో సిద్ధు ఉన్నారు. ఎవరి బైక్ ఎక్కుతారు? ఎవరి బైక్ ఎక్కుతారు? Yes. విశ్వక్ బైక్. సిద్ధు ఇమిడియట్ రిలీజ్ ఎవరు అలా బైక్ ఎక్కుతుంది. ఇమిడియట్ ఎవరు రిలీజ్ ఉందో అలా బైక్ ఎక్కుతుంది. ఎవరు రిలీజ్ ఉంది ఆ బైక్. ఐ థింక్ ఒక హీరోయిన్ మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ మీమ్స్ అనేది మీ మీదే వచ్చినట్టున్నాయి కదా ఆఫ్టర్ డీజేటీలు. వాట్స్ యువర్ ఫేవరెట్ మీమ్? సో ద థింగ్ ఇస్, నాకు ఇది ఒక ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గుడ్ హ్యాబిట్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్. నేను ఐ డోంట్ రీడ్ మీమ్స్, ఆర్టికల్స్. ఐ అవాయిడ్ రీడింగ్ మీడియా స్టఫ్ అబౌట్ మీ అన్లెస్ సంబడి సెండ్స్ ఇట్. నిజంగా, బికాజ్ వాళ్ళందరూ ఎంత కష్టపడి చేస్తున్నారు. because అన్ని won't be good. There'll be some which are trolls, some which are good, and mentally it kind of affects us, is what I feel. So I stay away. I don't go into reading. మీరు మిమ్మల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి ఏమైనా? నేను వాడే ఇన్స్టాగ్రామ్ ఒకటే. నేను ట్విట్టర్ అయితే మా మేనేజర్ వాడతాడు. సో నా ఇన్స్టాగ్రామ్లో నేను ట్యాగ్ చేసుకునేవి చూసుకుంటా, మంచి మీమ్స్ అవి ఇవి చూస్తా. ఓకే, కామెంట్లు చదివేంత ఓపిక అయితే ఉండదు. బట్ హూ ఎవర్ ట్యాగ్స్ యూ కెన్ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ మీమ్స్ దే మేక్. మనం ఎక్కడన్నా పోయి కొంచెం అద్భుతంగా మాట్లాడినప్పుడు దాన్ని ఇంకా అద్భుతంగా మారుస్తుంటారు కదా. అంటే నేను చదవకపోయినా సరే కొంతమంది నాకు వచ్చి చెప్తూ ఉంటారు, నీ గురించి ఎట్లా రాశారు తెలుసా మేడం, ఎవరికి కావాలి నా గురించి ఏం రాశారు. మీరు చదువుతారా? నేను కమెంట్స్ చదవను, మీమ్స్ చూస్తాను. అంటే అది నన్ను ట్యాగ్ చేసినట్టు విశ్వక్ లాగా. ఓకే, మన దగ్గరకు వస్తాయి కదా, వచ్చినప్పుడు చూస్తాను. వెతుక్కుని వెళ్ళి చూసేంత మనకి కుదరదు కదా. సో కమెంట్స్ అయితే డెఫినెట్ గా చదవను. ఎందుకంటే కమెంట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే వావ్ బ్యూటిఫుల్ అనేది మనం టెంప్ట్ అయ్యి వెళ్తాం లోపలికి. దాని కిందే ఉంటుంది ఒకటి, ఎందుకు వచ్చింది అని. అందుకని చెప్పి కమెంట్ బాక్స్కి వెళ్ళకపోతే గొడవ లేదు. వెళ్ళకపోతే మనకి బ్యూటిఫుల్ వరకునే మనం చదువుతాం, దాంతో హ్యాపీగా వెళ్ళిపోయి పడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ నేహా చెప్పింది అయితే 100% ట్రూత్. మనం ఒక మంచి మూడ్లో ఉంటాము, ఒక్కోసారి కొన్ని కామెంట్స్ అన్లెస్ మన మైండ్ స్టేటస్ చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప, లేకపోతే ఇట్ డిస్టర్బ్స్. బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ మన ప్రొఫెషన్ ఎలాంటిది అంటే మనం వీఆర్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి. మన ప్రొఫెషన్ ఇస్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి కాబట్టి ఎనీబడి క్యాన్ కామెంట్ ఆన్. ఎందుకు మనమే చూస్ చేసుకున్నాం కదా ఇది. చదవడం కంటే చదివేటోళ్ళతో కూడా తిరగద్దు. ఇది గుడ్ ఐడియా. మంచి మూడే రే అని చెప్తారు, ఎవరు అడిగింటారు. అవును, అప్పుడే ఆ మూవీ ఎంత బాగుందని అందరూ అంత బాగుంది అంటున్నారు, అప్పుడే థియేటర్ విజిట్కి వెళ్ళొచ్చుంటాం. అబ్బా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు కదా, బాగుంది కదా అనుకునే లోపల ఇంటికి వచ్చేప్పటికీ ఎవడో కూడా చెప్తూ ఉంటాడు, ఏంటి అది ఎప్పుడు ఒక పేజ్లో లాస్ట్ 2వ పారాగ్రాఫ్లో 3వ లైన్లో సరిగా రాలేదేంటి సినిమా గురించి అని. ఎందుకు నువ్వు చదవడం నాకు ఎప్పుడు అన్నట్టే ఉంటుంది. యా. అండ్ కృష్ణ చైతన్య గారు, మన విశ్వక్లో హ్యాబిట్స్లో ఏదైనా ఇంకా బెటర్మెంట్ చేయాలి అని మీరు అనుకున్నవి ఏమైనా ఉన్నాయా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ తన హ్యాబిట్స్లో? బికాస్ గుడ్ బ్యాడ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇవాళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అందుకని అడుగుతున్నాం. హ్యాబిట్స్లో షూట్లో చాలా డిసిప్లిన్. ఓకే, పొద్దున్న ఎందుకంటే ఇదేమిటంటే షూట్స్లో చాలా డిసిప్లిన్ అన్నారంటే మీరు లేదు రాజు గారి మొదటి భార్య అంటే అంటే లేనప్పుడు నేను డిసిప్లిన్ కాదు అని. సీరియస్లీ అంటే మీకు రెస్ట్ దొరికితే మీరు పొద్దున్నే లేచి నేను 7ంటికి లేచి కాఫీ తాగుతా అంటారా? పడుకుంటారు కదా మిమ్మల్ని ఎవరు ఆ టైం కూడా మీకు ఇవ్వరు అనుకోండి. అన్నీ మీరే చెప్పేసరిగా అది నిజం. సో అంటే ఇన్షూట్స్ నిజంగా మార్చుకోవడానికి ఏం లేదండి. కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటి అంటే డిక్షన్ ఎలా పికప్ చేస్తాడని చాలా భయపడ్డాను. కరెక్ట్, ఇందులో కంప్లీట్ డిఫరెంట్ యాక్సెంట్. సో అది ఇనీషియల్ ఫియర్ ఉందండి. కాకపోతే ద వే హీ పిక్డ్ అప్ అసలు ఫ్యాంటాస్టిక్. కష్టం అనిపించలేదా విశ్వక్?
ఫుల్ తెలంగాణ మాట్లాడుతూ. అపరెంట్లీ నాకు హిట్ అనే సినిమాకి ఎంతసేపు పట్టిందో డబ్బింగ్ ఈ సినిమాకి అంతే పట్టింది, ఎక్కువ పడుతుంది అనుకున్నాం మేము. ఐ థింక్ గామికి కూడా మీకు యాక్సెంట్ లో అగైన్ ఇట్ వాజ్ నాట్ కంప్లీట్. డబ్బింగ్ 5 గంటలు మొత్తం కలిపి పేజీలే 2 పేజీలు. అంటే మీరు ఎక్కువసేపు వాక్ చేశారు, తక్కువసేపు టాక్ చేశారు. గామిలో సీరియస్ గా తీసుకున్నా. గామి నేను నడుస్తూనే ఉంటా. బట్ దట్ వాస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అసలు మన తెలుగు ఫిల్మ్స్లో అలాంటి ఎక్స్పెరిమెంట్స్, అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ వస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అండ్ అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా చాలా టీజర్ కానీ ట్రైలర్ కానీ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. వీ హ్యావ్ అ వెరీ నైస్ ఫీల్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ హిట్. May 31st రిలీజ్ అవుతుంది సినిమా. సో మేము అందరం వెయిట్ చేస్తున్నాము మూవీ కోసము. అందులోనూ మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి సినిమా వస్తుంది అంటే మనకు తెలుసు వంశీ గారు ఏ రేంజ్లో ఆ కథ మీద అలాగే ఆ క్యారెక్టర్స్ మీద ఆయన వర్క్ చేస్తారు అనేది. సో వంశీ గారి గురించి చెప్పండి. ఒక మనిషి ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు ఆయన గురించి మాట్లాడడం గొప్ప విషయం. నేను వేరేగా విన్నానే. అవునా? ఇంటర్వ్యూలో లేనప్పుడు. అయ్యో బాబు, సూపర్ క్విక్ డెసిషన్స్ అండి. ఇలా అంటే ఇలా. ఎందుకంటే ఫస్ట్ ఎందుకంటే నా ప్రతి కథ మామూలుగా త్రివిక్రమ్ గారికి చెప్తూ ఉంటాను, దాంట్లో ఏమన్నా మంచి చెడు ఉంటే ఆయన చెప్తూ ఉంటారు. ఆయనకి వెళ్ళి కలిసినప్పుడు చెప్పిన వెంటనే ప్రాసెస్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి చేతు ఎవరికి అనుకుంటున్నాం అంటే విశ్వక్ బాగుంటుంది సార్ అన్న. ఆయన వంశీ గారు మాట్లాడుకున్న వెంటనే కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే ఈయన నాకు ఇమీడియట్గా కాల్ చేశారు, చేతు మాట్లాడేశాను విశ్వక్తో, రేపు చెప్పాను. సరే వెళ్ళాను, చెప్పాను. మనోడిది రియాక్షన్ చాలా లిమిటెడ్గా ఉంటుంది కథ చెప్పేటప్పుడు. అమ్మ నవ్వుతున్నాడా, నవ్వు వస్తుందా, రాదా అర్థం కాదు. సర్లే ఓకే మన పని మనం అయిపోద్ది చెప్పేసిన తర్వాత ఓకే అన్న అయిపోయింది, ఇదేంటి వచ్చాను చెప్పాను. తర్వాత ఇమీడియట్గా వంశీ గారికి మెసేజ్ పెట్టాడు, అది నాకు ఫార్వర్డ్ చేశాడు. చేస్తే అన్నని ఇమీడియట్గా టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నావు, ఫస్ట్ లుక్ వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఇచ్చేస్తున్నావు, ఇమీడియట్గా ఇచ్చే. ఆయన అంటే నస అంటాం కదండి, ల్యాగ్ నస ఉండవు, కొట్టే తెచ్చే. ఓకేలో కే చెప్పాడు, అదే ప్రాబ్లం. ఓ కట్ అయిపోతుంది. ఆయన పిచ్చ ఫాస్ట్ అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆయన అంత ఎంత ప్లస్ ఇంకోటి మనకు తెలుసు కదా. అండ్ వంశీ గారు కూడా అంత క్విక్ డిసిషన్స్ తీసుకుంటారు కాబట్టి సినిమాలు కూడా ఇంత క్విక్ గా మనకి గుంటూరు కారము, డీజే టిల్లు, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అది అయిపోయినట్టే లక్కీ భాస్కర్. మీరు చెప్పినటువంటి డైలాగులు కాకుండా విశ్వక్ స్టైల్లో కొన్ని డైలాగులు ఏమైనా చెప్పేశాడా, పొరపాటున వచ్చేసాయా తన ఫ్లోలో? షూట్ అప్పుడు వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో మళ్ళీ అవి ఎలాంటివి వచ్చాయి? వస్తాయి మామూలు. మేము వినకూడదా? లేదు మీరు వినొచ్చు కానీ వేయలేరు అది. హలో, మనకి సెన్సార్ అనేది సినిమా కోసం చేస్తాం కానీ సోషల్ మీడియాకి ఎక్కడుంది సెన్సారు? లేదు దానికి కాదు, ఓన్లీ డైలెక్ట్ నేను అంటాను. ఓకే డైలెక్ట్ అంతే. అంతే మాట్లాడావా విశ్వక్? ఏం చేశారు రావు, ఏం చేసారు రాను వస్తుంది అంతేనా? ఇంకెక్కడ ఏవి అవుట్ ఆఫ్ ద బాక్స్ డైలాగ్లో లెంగ్త్ పెరిగి చాలా తక్కువ. ఫస్ట్ వైబ్ పట్టుకుంటాం కదా క్యారెక్టర్, అది వైబ్ పట్టుకున్న తర్వాత. ఓకే, సో ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇట్స్ బిట్వీన్ విశ్వక్, నేహా అండ్ అంజలి. మీ డైరెక్టర్ గారు ఇప్పుడు దీన్ని విట్నెస్ చేస్తారు. విశ్వక్ చెప్తుంది కరెక్టా కాదా అని చెప్తారనమాట. ఇందులో మీరు ఇద్దరు కేవలం పాత్రధారులే, మెయిన్ సూత్రధారి మీరే. మాట్లాడేది విశ్వక్. ఎస్, విశ్వక్ మాట్లాడక్కర్లేదు, వేలు చూపించాలి. నేను అడిగిన ఇటువైపు అటువైపు. ఓకే, ఈ గ్యాంగ్స్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. రెడీ? సో క్వశ్చన్ ఇస్ ఓన్లీ, ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ ఓన్లీ టు యూ విశ్వక్. హూ ఇస్ ఆల్వేస్ లేట్ ఆన్ సెట్ వీళ్ళిద్దరిలో? ఓకే నేహా, యు గెట్ ద ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. ఎవరు ఎప్పుడు ఫోన్లోనే ఉంటారు? ఓ ఓకే, మీరు కావాలంటే యూ కెన్ షో ద ఫింగర్ టువర్డ్స్ కృష్ణ చైతన్య ఆర్ నా వైపు కూడా. ఓకే సరే, అలా ప్రతిసారి అవకాశం లేదు మీకు. ఈ ర్యాపిడ్ ఫైర్లో అలాంటి లైఫ్ లైన్ ఒక్కసారి మాత్రమే ఉండింది మీ వైపు చూపించడానికి, అది అయిపోయింది. ఓకే, రూల్స్ అన్ని మేము ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం. మూడో క్వశ్చన్, whom would you date and who do you want to go on a ride with? నీకు ఐడియా కాదు, ఒకళ్ళని డేట్ చేస్తామని అడిగారు, ఇంకోళ్ళు బైక్ మీద షికార్కి వెళ్తాను. రెండు డేటింగ్ లెక్కనే ఉన్నాయి. లేదు కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. అది డ్రాపింగ్ సర్వీసా? యా, డ్రాపింగ్ సర్వీస్. నేను డేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఇది లేదు, ఈ లైఫ్ లైన్ కూడా లేదు, ఈ లైఫ్ లైన్ కూడా లేదు.
ఇది తప్పించుకోవడానికి చాలా మంచి దొరికింది ఇప్పుడు చెప్పండి. కాదు ఉంది, నేను సెట్ చేస్తా. ఇందాకేగా 2 లైఫ్ లైన్లు ఉన్నాయి, ఒకటి చైతుని, ఒకటి మిమ్మల్ని, ఏదో అని ఒకదానికి వాడుకోవచ్చని చెప్పారు, వాడేశాడు. ఎవరు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటారు? మొత్తం అదే సెట్ కి లేట్ గా రావడం అండి. ఓ సెట్ కి లేట్ గా రావడం అండ్ దెన్ మేకప్. ఓ ఇట్స్ టూ డిఫరెంట్. కైరవన్ వ్యానిటీ వ్యాన్ నుంచి లేట్ గా దిగడం. ప్లీజ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. just నేహా నీకు సెకండ్ ప్రైజ్ కూడా నీకే వచ్చింది నేహా. కాదు ఇదేదో 7th ఇంటర్వ్యూ 8th ఇంటర్వ్యూ అయితే బాగుండు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ ప్రమోషన్. ఇక్కడ ఉండే ఈ ముగ్గురులో మాస్కా దాస్ భయపడేది ఎవరికి? నేను లేని ఇందులో. చేతుకు భయపడతాను. మీకు తెలుసా ఈ సంగతి? లేదు, కొత్తగా చూసాడుగా. ఎక్కువ మాట్లాడేది ఎవరు? నేహా అండ్ అంజలిలో. నాకు అడిగేప్పుడే తెలుసు ఇది ఆన్సర్. చాలా. 6 ప్యాకప్ అన్నప్పుడు ఆఫ్ అవుతుంది బటన్. నడుస్తూ ఉంటుందా? నాకు ఎలా ఉంటుందంటే 5-6 ఆర్టిస్టులు ఉన్నారంటే అంజలి వాళ్ళు అంజలి మాట్లాడుతుందని వాళ్ళు మాట్లాడతారు, నేను అంజలిని మిగతా అందరినీ ఏ పమ్మి. లిటరల్ ఎలా ఉంటుందంటే సెట్ లోపలికి వెళ్తుంటే అందరూ ఏదో అలా కూర్చుని ఉంటారు. ఏదో నేను లేనప్పుడు అనుకుంటాను. నువ్వు లేనప్పుడే చైతు విశ్వక్ ఉన్నప్పుడు అలా ఉండదు, అట్మాస్ఫియర్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంత లౌడ్గా ఉండదు విశ్వక్ ఉన్నప్పుడు. నేను వెళ్ళి లౌడ్ కొంచెం ఒక 10 వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను నేను, అది ఒకటి. అది సీరియస్ సీన్ చేస్తూ ఉంటాను, వాళ్ళని కష్టపడి నేను ఆ మూడ్ లో పెడతా. నేను వెళ్తాను వచ్చి అందరు నవ్వుతూ ఉంటారు, వీళ్ళు ఎమోషన్ ఎప్పుడు తీసి మళ్ళీ వాళ్ళందరినీ ఆ మూడ్ లోకి మీరు తీసుకొని వచ్చి. అంటే ప్రాబ్లం కాదు ప్రాబ్లం ఏంటంటే తను చాలా స్మార్ట్, వీళ్ళతో నవ్వించి ఆన్ అనంటే వచ్చేస్తుంది, వాళ్ళు అలా రారు. రానప్పుడు నాకేంటంటే నేను బాగానే చేసేగా అంటది, మిగతా అందరినీ కంట్రోల్ చేయడానికి నాకు. చూసావా అంజలి ఎంత ఉందో? విశ్వక్ ఒక క్వశ్చన్ అడిగితే టెక్నిక్ అనుకుంటాది. కాదు జెన్యున్ గా నువ్వు ఉన్నప్పుడు నేను అలాగే మాట్లాడతాను కదా. అవును అంటే విశ్వక్ కూడా నేను ఇలా వచ్చి దాటేస్తున్నట్టున్నది ప్రాబ్లమ్ ని. ఎవరు ఎక్కువగా ఫోన్లో ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ ఉంటారు లేదా రీల్స్? విశ్వకేనా? ఫోటోలు నేను దిగా కానీ Already. ఈ రీల్స్ గట్రా మొత్తం ఒక చిన్న ముఠా ఉంటది. గ్యాంగ్స్ ఆఫ్ నేహా నేహా అని ఒకటి ఉంది సెట్ మీద. మీ సెట్ అందరు నువ్వు నీ స్టాఫ్ అందరు కలిసి డాన్స్ చేసేది వెస్ట్ ఉంటారు రూమ్ లో. రీల్స్ that was not even during shoot. అది వేరే. I made one reel which I usually క్రైమ్ don't చేసిన వంటలే రీల్స్ చేసిన వంటలు. తెలుసు, but question కి నువ్వు wrong answer ఇస్తున్నావుగా. రీల్స్ చేస్తావు కదా నువ్వు. రీల్స్ చేయవా? Set lo she's asking Yeah. you most of the time. Adi question. Hello. సెట్ లోనా? చూసావా? ఫీల్ అయింది. Because I don't. I'm someone who doesn't use my phone much at all. అయిపోయావు. రీల్స్ చేసినావు అన్నారు, నువ్వు క్రైమ్ చేసినావు అనలే ఎందుకు? But wrong answer అంటున్నా అంతే. నా మీద పెడుతున్నా. She has an option to put a petition against you. Yes, totally. Yeah. Against him. Yeah, against him. సో కాబట్టి తను కాదు, నేనే అండి. మీరే. ఓకే, వెరీ గుడ్, యూ స్కోర్డ్ వెరీ వెల్ విశ్వక్. నిజాయితీగా మీరు సమాధానాలు చెప్పారు. ఇందులో ఎక్కువగా మార్కులు మాత్రం నేహాకు వచ్చాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాళ్ళకి కొన్ని పిక్చర్స్ చూపిస్తాము, దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, రెడీ? కాదు ఏం చెప్పాలి? ఇదో హలో విశ్వక్, నువ్వు బజర్ కొట్టినట్లేదు, నన్ను చూసి విజిల్ కొట్టినట్లేదు కదా. ఇద్దరు అమ్మాయిలతో అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండేటువంటి 5 సినిమా పేర్లు చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అల్లరి ప్రియుడు, నాలుడు, ఎన్టీఆర్ చెప్పచ్చు, ఇంకో సింహాద్రి, యమదొంగ. అయిపోయింది, డన్, వెరీ గుడ్. వంశీ గారు ఈయన గిఫ్ట్ ఒకటి పంపించిన తర్వాత నా బడ్జెట్లో అది లేదు. గొడ్డలి వాడిన 5 సినిమాలు. అరే చాలా ఫాస్ట్గా బజర్ నొక్కేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సింహాద్రి, విక్రమార్కుడు. లాస్ట్ 5 seconds. 5, 4, 3. చెన్నకేశ్వరరెడ్డి, సమరసింహారెడ్డి. అందులో గొడ్డలు ఉందా? ఉంటది, చాలా ఉన్నాయి, దాంట్లో గొడ్డలు కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా? టెక్నికల్ గా మేము ఇక్కడ నుంచి తీసి దాన్ని చూసి ఇక్కడ Already note లో పెట్టుకోండి రెడీగా. ఓహో, అది కీప్ ద విజిల్ రెడీగా. See, because he has an inbuilt ఇన్బిల్ట్ కదా, అందుకే మేము వాయిన్ చేస్తున్నాడు. గ్యాంగ్స్ ఉండే 5 సినిమా పేర్లు. అంజలి. అది పని చేయలేదు. హ్యాపీ డేస్, గ్యాంగ్స్ అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్స్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, Life is beautiful. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, చెప్పు.
ఇంకోటి ఏది ఇంకోటి జోష్ జోష్ చిచ్చోరే శివ శివ చిచ్చోరే శివ ఇంగ్లీష్ కూడా చెప్తారా మీరు? హే జోషు శివ శివ. జోష్ తెలుగే కదా శివ. శివ రైట్ ఆన్సర్, వెరీ గుడ్, యూ స్కోర్డ్ వెరీ వెల్. థర్డ్ ఎంపైర్ అడిగితే విజిల్ నేనే ఫస్ట్ కొట్టినా కానీ వదిలేసాను. అది built అమ్మా, వచ్చేస్తుంది మాకు ఒక మీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాబట్టి, వాటర్ రిలేటెడ్ కాబట్టి, సముద్రం ఉండే 5 సినిమా పేర్లు. శివమణి, ఉప్పెన, ఇంగ్లీష్ కూడా చెప్పొచ్చు. సీతాకోక చిలుక, ఓషన్స్ టైటానిక్, టైటానిక్, ఎందుకు ఇది లైఫ్ ఆఫ్ పై. ఓకే, డన్, వెరీ గుడ్. మీరు చాలా బాగా స్కోర్ చేశారు అండ్ మీకు చాలా అవతార్ 2. అవతార్ వాటర్ అండ్ చాలా బాగా ఆడారు. మీ 2 ర్యాపిడ్ ఫైర్ అండ్ ఈ రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మే 31న వంశీ గారు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. వంశీ గారు పంపించండి. ఓకే, అండ్ యువన్ శంకర్ రాజా గారి గురించి ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్, బికాస్ ద సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్? Yeah, for all the technicians, I just want to quickly take time. Yuvan Shankar Raja sir, Yuvan sir, I am a great fan of him. ఆయనకు ఓయి రాసినప్పటి నుంచి ఆయనతో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పనిచేసే వరకు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అండి. మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. సో రీ రికార్డింగ్ కూడా ఫెంటాస్టిక్గా ఇచ్చారు. అసలు ఇట్ హాస్ కమ్ అవుట్ వెల్. ఆయన ఎంత సాఫ్ట్గా ఉంటారో వర్క్ అంత వైలెంట్గా ఉంది. సో అండ్ నవీన్ నూలి లిటరలీ మై బ్యాక్ బోన్. సో హీ వాజ్ విత్ మీ త్రూ అవుట్. మేము నిద్రలేని రాత్రులు గడిపినవి చేసింది. అండ్ రిలీజ్ తర్వాత చాలా ఎక్కువ మాట్లాడతాను దాని గురించి. అండ్ అనిత్, నా డిఓపి, హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ గాంధీ. ఐ వాంట్ టు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. వీళ్ళందరి గురించి నేను ఇప్పుడు మాట్లాడను, ఇంకా నాకు ఈవెంట్స్ ఉన్నాయి, మాట్లాడుతాను.